వరుణ్ సందేశ్ హీరోగా హీరోయిన్ షగ్నశ్రీ వేణున్ దర్శకత్వం వహిస్తున్న హలో ఇట్స్ మీ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో హీరోయిన్గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా హలో ఇట్స్ మీ. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు, షగ్నశ్రీ హీరోయిన్గా నటిస్తోంది. దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని S2S సినిమాస్ షాజ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై VSK సంజీవ్, వంగపల్లి సంకీర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ, నేను షగ్నతో గతంలో ఓ షార్ట్ ఫిలిం చేశాను. అందులో నాది ఆమెకు ఫాదర్ రోల్. అప్పటి నుంచి డాడీ అని పిలుస్తుంటుంది. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మా తల్లిదండ్రి రాజశేఖర్ అని పేరు పెడితే ఈ కళామ తల్లి శుభోదయం సుబ్బారావు అనే పేరు పెట్టింది అన్నారు. నటుడు డాక్టర్ భద్రం మాట్లాడుతూ, హలో ఇట్స్ మీ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. వరుణ్ సందేశ్ గారితో నేను గతంలో నిందా అనే మూవీలో నటించాను. ఆయన పర్ఫార్మెన్స్కు ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో కూడా ఆయన నటనకు పేరొస్తుంది. షగ్న ఈ సినిమాను ఎంతో పట్టుదలగా రూపొందించింది. ఈ నిర్మాతలకు ఎన్నో వ్యాపారాలు ఉన్నా సినిమా ఇండస్ట్రీ మీద ఫ్యాషన్తో వచ్చారు అన్నారు. ప్రొడ్యూసర్ సంజీవ్ మాట్లాడుతూ, ఈ సినిమా అనౌన్స్ చేశాక నాకు నా సర్కిల్ నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సక్సెస్ఫుల్గా బిజినెస్లో ఉన్న మీరు ఫిలిం మేకింగ్లోకి ఎందుకు వచ్చారు? ఇక్కడ సక్సెస్గా గ్యారంటీ లేదు అని అన్నారు. అలాగే హీరోయిన్ను డైరెక్టర్గా పెట్టి సినిమా ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. షగ్న కథ చెప్పిన విధానంలో ఆమె ఫ్యాషన్ కనిపించింది. వ్యక్తిగత జీవితంలో కూడా ఏదో సాధించాలనే తపన ఉన్న అమ్మాయి షగ్న. స్వతహాగా కష్టపడి పేరు తెచ్చుకుంది. హీరోయిన్గా మారిన తర్వాత కూడా అక్కడితో ఆగకుండా ఇప్పుడు దర్శకురాలిగా మెగా ఫోన్ పడుతోంది. ఇలా ఫ్యాషన్ ఉన్న వారికి సపోర్ట్ చేసేందుకైనా సినిమా నిర్మించాలని అనిపించింది. వరుణ్ సందేశ్ గారు ఒక బ్రదర్లా మాతో ఉంటున్నారు. ఆయన ఇచ్చిన సహకారం మర్చిపోలేము. మా టీం అంతా కష్టపడి ఫ్యాషనేట్గా మూవీ చేస్తున్నారు. మేము ఈ సినిమా ప్రారంభించినప్పుడు షూటింగ్స్కు రాలేము, బిజినెస్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను. కానీ ఒకరోజు షూటింగ్కు వెళ్ళాక వీళ్ళంతా ఇష్టంగా పనిచేస్తున్న తీరు చూసి రోజు షూటింగ్కు వెళ్తున్నాం. త్వరలోనే మంచి కంటెంట్తో మీ ముందుకు సినిమాను రిలీజ్కు తీసుకొస్తామన్నారు. ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ, షగ్న హీరోయిన్గా దర్శకురాలిగా ఈ మూవీ కోసం చాలా కష్టపడింది. హీరోయిన్గా తన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేస్తూనే సినిమాను డైరెక్ట్ చేయడం అంటే సులువు కాదు. వరుణ్ గారిని మేము ఇష్టపడతాం. ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చాక మా ఎగ్జైట్మెంట్ రెట్టింపు అయ్యింది. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణం లాంటిది. వసీకాంత్ ఇచ్చిన 6 పాటలు చాలా బాగుంటాయి. టీం అంతా కష్టపడి చేసిన ఈ సినిమా మీ అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు. హీరోయిన్ డైరెక్టర్ షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ, డైరెక్టర్గా ఇది నా మొదటి సినిమా. మంచి కథా కథనాలతో సినిమా చేస్తున్నాను. ప్రతి అబ్బాయి అమ్మాయికి ఈ మూవీ రిలేట్ అవుతుంది. యూత్ అంతా మా చిత్రానికి కనెక్ట్ అవుతారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు హీరోయిన్ దర్శకత్వంలో సినిమా ఎందుకని నెగిటివ్గా మాట్లాడారు. మా ప్రొడ్యూసర్స్ నాపై నమ్మకం ఉంచి ఎవరి సందేహాలు వినకుండా సినిమా చేశారు. సినిమాను దర్శకత్వం చేయడంలో ఆడ మగ తేడా ఏమి లేదు. మనం అనుకున్న సీన్ అనుకున్నట్లు రూపొందించామా లేదా అనేదే కావాలి. అందుకు టీం అంతా సపోర్ట్ చేయాలి. నాకు అలాంటి మంచి సపోర్టింగ్ టీం దొరికింది. వరుణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు ఈ కథ కొన్ని గంటలు చెప్పాను, సహనంగా విన్నారు. అలాగే ఎక్కువ టైం షూటింగ్ చేసేవారు. ఇంకొద్ది రోజులే షూటింగ్ మిగిలి ఉంది. మా ఎడిటర్ చోటా కే ప్రసాద్, DOP, మ్యూజిక్ డైరెక్టర్, నా డైరెక్షన్ టీం, మా ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, నా రీసెంట్ ప్రాజెక్ట్ నయం అందరి ఆదరణ పొందుతోంది. ఇటీవల వరుసగా థ్రిల్లర్ చేస్తూ వస్తున్నాను. అలాంటి టైంలో హలో ఇట్స్ మీతో ఒక మంచి ఫ్యామిలీ లవ్ మూవీ చేస్తున్నాను. ఇది క్లీన్ ఫ్యామిలీ మూవీ. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న బ్యూటిఫుల్గా ఈ మూవీలో చూపించింది. ఆమె స్టోరీ నెక్స్ట్ లెవెల్లో చెప్పింది. అప్పుడే డైరెక్టర్గా ఆమెను నమ్మాను. షగ్న తప్పకుండా మంచి సినిమా చేస్తుందని బిలీవ్ చేశాను. నా రీసెంట్ ప్రాజెక్ట్ నయం కూడా లేడీ డైరెక్టర్ స్వాతి చేశారు. నాకు హిట్ ఇచ్చారు. షగ్న కూడా ఆ సక్సెస్ను కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నాను. నా మూవీస్ కొత్త బంగారు లోకం, హ్యాపీడేస్ సాంగ్స్కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఆడియోను మిస్ అవుతున్నాను అనుకున్నాను. ఈ చిత్రంలోని పాటలతో ఆ కొరత తీరనుంది. ఈ మూవీ సాంగ్స్ను కొన్నేళ్ల వరకు వింటూనే ఉంటారు. వంశీకాంత్ అంతకు మించి ఆడియో ఇచ్చారు. ఫ్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తున్న మా ప్రొడ్యూసర్ సందీప్
సంజీవ్, సంకీర్తులకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మా టీముకు ఉండాలని అన్నారు.